మన లైఫ్‌లో మనకు నచ్చిన పదం ఒకటుంటుంది. కానీ నా లైఫ్‌లో నాకు నచ్చిన పదం ఏంటో తెలుసా? పిన్ని అనే పదం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో చిన్న పిల్లలు ఎవ్వరూ లేని సమయాన మా అక్కకి ఒక పాప పుట్టింది. ఇంకా అప్పుడే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నాను. ఒకరోజు కాలేజ్‌కెళ్ళి ఇంటికొస్తుండగా మీ అక్కకి పాప పుట్టిందని చెప్పారు. ఇంకా అంతే. నేనైతే ఎగిరి గంతేసాననమాట. ఎందుకంటే నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఇంకా ఆ టైంలో మా అక్కకి పాప పుట్టిందంటే ఫస్ట్ టైం నేను ఒక చిన్న పాపని దగ్గర నుంచి చూడడం అన్నమాట. ఇంకా ఆ మాట విన్నప్పటి నుంచి మా పాప ఇంటికి ఎప్పుడొస్తుందా అని చెప్పేసి నేనైతే 4, 5 డేస్ అయితే వెయిట్ చేశానన్నమాట. ఇంకా మా అక్క డిశ్చార్జ్ అయ్యి ఇంటికొస్తుంది అనే రోజైతే ఎప్పుడు ఏ పని చెయ్యని నేను ఇంకా ఆ రోజు ఇల్లంతా శుభ్రంగా ఉంచానన్నమాట. మంచిగా మా అక్క కోసం మంచమేసి, చెద్దరేసి పాప కోసం అయితే వెల్కమ్ చెప్పడానికైతే రెడీగా ఉన్నాను. ఇంకా అప్పుడే మా అక్క అయితే వచ్చిందన్నమాట. వెంటనే వెళ్ళి మా లాస్యనైతే చూశానన్నమాట. అదేనండి మా అక్క వాళ్ళ పాపను. ఇంకా నాకైతే ఎంత సంతోషంగా అనిపించిందో, చిన్న చిన్న చేతులు, చిన్ని కాళ్ళు, అసలు చాలా అంటే చాలా క్యూట్‌గా ఉందన్నమాట. ఇంకా అప్పటినుంచి తనే నా ప్రపంచం అయిపోయింది. వాళ్ళ మమ్మీ తను ఎప్పుడు పడుకుంటే బాగుండు, నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చని వాళ్ళ మమ్మీ అనుకునేది. కానీ నేను మాత్రం అలా కాదు. తను ఎప్పుడు లేస్తుందా, తనని ఎప్పుడు ఎత్తుకోవాలా అని చెప్పేసి తన కోసమే నేను వెయిట్ చేసేదాన్ని. ఇంకా తను ఏం చేసేదంటే డే మొత్తం పడుకునేది, నైట్ పడుకోకపోయేదన్నమాట. ఇంకా నాకు బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే నేను డే మొత్తం కాలేజీకే వెళ్ళేదాన్ని కదా. ఇంకా నైట్ టైంలోనే ఇంటికాడ ఉంటా కాబట్టి ఇంకా తను నైట్ టైంలోనే మెలకువతో ఉండేదన్నమాట. ఇంకా నాకు అది ప్లస్ పాయింట్ అయిపోయింది. దాంతో నిద్ర అయినా పోకుండా మరి పాపనైతే ఎత్తుకునేదాన్ని. ఇంకా అటు ఇటు తిప్పుతూ ఉండేదాన్ని. అమ్మమ్మ, అమ్మ, నాన్న, నేను ఎక్కువగా నేనైతే ఎప్పుడు లేస్తుందా, ఎప్పుడు ఎత్తుకోవాలా అని చూసుకుంటూ సరిగ్గా నిద్ర కూడా పోయేదాన్ని కాదు నేనైతే. అంత ఇష్టం అన్నమాట. ఇంకా ఫ్యామిలీలో చిన్నపిల్లలంటే చాలు ఎక్కువ ఎవరు ముట్టుకొనివ్వరు. కానీ మా ఫ్యామిలీలో మా లాస్యనైతే ఎంతలా ఎత్తుకున్నామంటే మా పిన్ని వాళ్ళు, మా చెల్లెళ్ళు, నేను, మా అమ్మ, మా నాన్న, మా అమ్మమ్మ, మా పెద్దమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అసలు అందరి చేతుల్లో పెరిగిందన్నమాట. వాళ్ళ మమ్మీ దగ్గర తక్కువ, ఎక్కువ మా దగ్గరే ఉండేది. ఇంకా మా తమ్ముడు హాస్టల్ కాబట్టి వాడు ఎక్కువగా ఉండేది కాదు. ఇంకా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఎత్తుకోవడానికి ఇవ్వమంటే మా అక్క మాత్రం ఇవ్వకపోయేది. ఎందుకంటే వాడు చిన్న అబ్బాయి కాబట్టి ఇంకా ఎక్కడ పడేస్తాడు అని చెప్పేసి భయపడేది. ఇంకా అయినప్పటికీ ఇంకా ఇచ్చేదాకా పట్టేదన్నమాట ఇవ్వాలని చెప్పేసి. చిన్నపిల్లలు అంటే అట్లనే ఉంటుంది కదా. ఇంకా నాకేమో తనకి స్నానం చేయించాలి, రెడీ చేయించాలి అని అయితే ఉండదన్నమాట. కానీ అమ్మ వాళ్ళేమో భయపడేదన్నమాట. ఎక్కడ ముక్కులకు ఇంకా నోట్లోకి నీళ్ళు పోతాయేమో, బేబీకి ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు సరిగ్గా నమ్మకపోయేది. ఇంకా నేనైతే వద్దన్నా సరే రెడీ చేస్తూ స్నానం పోపించడం అలా చేసేదాన్ని అప్పుడప్పుడు. ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు అదర్ స్టేట్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మా దగ్గర అయితే ఉంచేవారనమాట చిన్నప్పుడు. ఇంకా లాంగ్ తీసుకెళ్ళడం ఎందుకని చెప్పేసి ఆ టైంలో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని మంచిగా. ఇంకా అప్పటికి తను కొంచెం పెద్దగా అయిపోయేసరికి మంచిగా నా దగ్గరే పడుకునేది, స్నానం పూపించేది, మంచిగా తినిపించేది. అమ్మ, నాన్న, తమ్ముడు, నేను ప్రతి ఒక్కరు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ కూడా బాగా చూసుకునేదన్నమాట. ఇంకా ఎంత గారాబంగా పెంచామో అసలు తననైతే. నిజంగా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే తను లీటర్ పాలైతేనే సరిపోయేది. తనకి కొంచెం తక్కువైనా సరే ఏడ్చేసేదన్నమాట. ఇంకా తనకు ఒక సపరేట్ పాల బాటిల్ ఉండేది. ఇంకా అందులో కొంచెం వెళ్తున్నా సరే ఏడుస్తూనే ఉండేది. ఇంకా మా అమ్మ ఏమో ఖచ్చితంగా లీటర్ పాలు తన కోసమైనా తెప్పించి మరీ తాగించేది. ఇంకా తను ఎంత ఇష్టంగా పాలు తాగిందో కానీ ఇప్పుడైతే పాలు తాగమంటే అసలు తాగని కూడా తాగదు. తనకి తాగి తాగి విరక్తి పుట్టినట్టుంది. ఇంకా పెంచిన ప్రేమ చాలా గొప్పదని అంటారు కదా. తను ఉందే నా దగ్గర కొంతకాలమైనా సరే తను ఇప్పటికీ ఎప్పటికీ నా ఫేవరెటే అన్నమాట. తను పిన్ని పిన్ని అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ తనని చూసినప్పుడు నా ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ అయితే వస్తుందన్నమాట. నాకు పంచ ప్రాణాలు మా లాస్య అంటే. అయితే ఇప్పుడు తను 10th క్లాస్ అన్నమాట. ఇంకా ఈసారి బర్త్డేకి అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుందన్నమాట ఎక్కువ శాతం. ఇంకా తను అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట హాలిడేస్కి. హాస్టల్ కాబట్టి వాళ్ళ మమ్మీ వాళ్ళు అదర్ స్టేట్స్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంటుంది. కానీ ఈసారి వాళ్ళ మమ్మీ, డాడీ అందరూ వచ్చారనమాట. అంటే ఉన్నారు ఆ టైంకి, బర్త్డే టైంకి. ఇంకా నేను కూడా వెళ్ళానన్నమాట. తను రమ్మని చెప్తే ఇంకా తను రమ్మన్నాక నేను ఎలా ఊరుకుంటా అని చెప్పండి, సరే అని చెప్పేసి అయితే వెళ్ళాను. ఇంకా తను 10th క్లాస్ కాబట్టి స్టడీ అవర్ ఉందన్నమాట. 7-8 అయింది నైట్. ఇంటికి వచ్చేసరికి ఎగ్జామ్ ఉండే అన్నమాట ఆ రోజు. ఇదంతా మా తమ్ముడే డెకరేషన్ చేశాడు తన కోసం. బెలూన్స్ అవన్నీ కూడా పాపం కష్టపడి. నేను వెళ్ళేసరికి కూడా నైట్ అయిందన్నమాట. 6:30 అలా అయింది. అప్పటికే మా తమ్ముడు మంచిగా డెకరేషన్ చేసి ఉంచాడు. ఇంకా తను వచ్చాక కొంచెం సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. మంచిగా డెకరేషన్ చేసి తనైతే హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా బటర్ స్కెచ్ కేక్ అయితే తెప్పించాము. ఆ తర్వాత కేక్ కట్ చేసి
అందరం అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ అమ్మ, నాన్న అయితే కేక్ తినిపిస్తున్నారు. ఎవరికైనా సరే మా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఇష్టమైన వాళ్ళు ఒకరు ఉన్నారంటే మా లాసేం. చాలా మందికి ఇష్టం అన్నమాట. ఆ తర్వాత మా బాబు పవన్ అన్న కూడా ఇష్టమే. మిగతా పిల్లలు కూడా ఇష్టమే. కానీ తను ఇంత ఎత్తైనా సరే ఇప్పటికీ నాకు ఆ చిన్నప్పటి రోజులే గుర్తొస్తుంటాయి అన్నమాట. తను చేసిన చిలిపి పనులు, ఎక్కువగా అల్లరి పనులు అయితే చేసేది కాదు. చిన్నప్పటి నుంచి అయినా చాలా సిన్సియర్ అన్నమాట. డీసెంట్ అండ్ సిన్సియర్. ఇంకా ఈ అబ్బాయిలు ఉన్నారే చాలా తీట పనులు చేస్తూ ఉంటారు. మా అక్క వాళ్ళ బాబు తీట పనులు చేశారు. ఇంకా మా పాప కూడా అప్పుడప్పుడు తీట పనులు చేస్తుంది. తను మాత్రం అస్సలు చేయదన్నమాట, తక్కువ చేసేది. ఇంకా తనకు కూడా అంతే, నేనంటే చాలా ప్రాణం అన్నమాట. అందుకే నాకు పిన్ని అనే పదం చాలా ఇష్టం. ఇంతకీ మీ లైఫ్లో మీ ఫేవరెట్ పదం ఏంటో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.